చంపింది నేను. చంపేసావు కదరా సూర్య. అమ్మా శశిరేఖ, ప్రతాప్ వచ్చాడు, పిలుస్తున్నాడు రా. ఎక్కడమ్మో వీళ్ళు? ఏ మూలో కూర్చుని ముచ్చట్లాడుకుంటూ ఉండుంటారా, కొత్త జంట కదా. అలా వదిలేస్తే ఎలా? నేను భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళొద్దు, పిలుస్తానండు. సంధ్య, శశిరేఖ ఎక్కడ? ఏమో తెలీదు. తెలియకుండా ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? అత్తయ్య. ఒరేయ్, దాంతో నీకెందుకురా, నువ్వు వెళ్ళి పిలు. సూర్య, నాకు వంటింట్లో బోల్డ్ ఎంత పనుందమ్మా, వస్తా. అత్తయ్య, నేను చేస్తాను. శశిరేఖ, సూర్య, శశిరేఖ, సూర్య, శశిరేఖ. అబ్బో, ఈవిడి గారు ఈ పుట్టింత బుద్ధిగా హెల్ప్ చేస్తున్నారంటే సునామీ వచ్చేస్తుందేమో. శశిరేఖ, సూర్య, ఎక్కడిళ్ళు? అమ్మా, 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 ఎక్కడిళ్ళు? ఇల్లంతా ఎత్తుకొని ఎక్కడా లేరు? లేరా? సరిగ్గా చూసావా? చూశాను. ఎక్కడికి వెళ్ళుంటారు? నాకేం చెప్పలేదే. వాళ్ళు చెప్పకపోతే మాత్రం నువ్వు తెలుసుకోనక్కర్లేదా? బాగుందిరా, 24 గంటలు వాళ్ళకి ఎక్కడని కాపలా కాయను. ఏమైంది ప్రతాప్? పొరపాటును కూడా ఇల్లు కదలొద్దని 100 సార్లు చెప్పాను. టెన్షన్ పడకరా, ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. శశిరేఖ మొబైల్కి కాల్ చేస్తాను. నువ్వు ఒక దాని మధ్యలో మొబైల్ ఇలా ఇవ్వను. ఇవ్వమని చెప్పానా? ఇవ్వనన్నానా? సంధ్య, ప్రతాప్, ఇవ్వమంటుంటే. సంధ్య, సంధ్య, నేను ఇవ్వను. సంధ్య, ఆ మొబైల్ ఇలా ఇవ్వు. నేను ఇవ్వను. సంధ్య, సంధ్య, ఇటు. అరే, సంధ్య, ఇవ్వు, ఇవ్వు. సంధ్య, అత్తయ్య, పిచ్చిదిరా, దాన్ని కొట్టే లాభం. ఇలా నా కాళ్ళ కట్టం పడకుండా మూల కూర్చోవచ్చుగా. నువ్వు రామ్మా, లోపలికి వెళ్దా. ఆగిపోయావు? శశి, ఎంత గొడవ జరిగాక అది ప్రతాప్ గారి చెప్పకుండా ఉండటం బాగోదు. ఎలాగో ఇంటికి వెళ్తున్నాం కదా, అప్పటి వరకు దాయటం కూడా తప్పేమో అనిపిస్తుంది. ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? ప్రతాప్ గారికి ఫోన్ చేద్దాం, చేసి జరిగిన విషయం చెప్దాం. చెప్పినా వినకుండా ఇంట్లోంచి వెళ్ళినందుకు మనల్ని తిడతారు. కానీ ఏం చేస్తాం, మనం చేసిన తప్పు, తిట్టినా భరించాలి. The number you are trying to reach is currently switched off. Please try again later.
మీరు ప్రయత్నిస్తున్న నెంబరు స్విచ్ ఆఫ్ చేసి ఉంది. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కాసేపటి తర్వాత మళ్ళీ ట్రై చేయి. The number you are trying to reach is currently switched off. Please try again later. మీరు ప్రయత్నిస్తున్న నెంబరు స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఛ! ఇప్పుడు ఏం చేద్దాం సూర్య? సర్లే పద. ఇడియట్ చంపుకు తింటుంది. ఓకే, మళ్ళీ మాట్లాడతాను. బాయ్. స్పాట్ ఎక్కడా? అక్కడే సార్ ఆ స్పాట్. హలో మేడం. హలో సార్. This is supposed to be the gun they have used. Yes, sir. Okay. Inform the forensic lab immediately. Yes, sir. And send the body for autopsy. మీరు చూసారా? చూడటం ఏంటి సార్, నా దగ్గర వీడియోనే ఉంది. ఒక్క నిమిషం చూడండి. చంపేసావు కదరా శశి. చంపేసి దిమ్మగుడు శశి. నేను ప్రేమించిన శశిని ఎందుకు పొడవే కాకుండా నా ప్రాణాన్ని కూడా తీసావు కదరా. సూర్య ఏంటి శశి? ఓ పని చేద్దామా? ఏంటది? ఇంటి ల్యాండ్ లైన్ కి ట్రై చేద్దాం. గుడ్, ట్రై చే. శశిరేఖ అయి ఉంటుంది. శశిరేఖ, నేను కమిషనర్ని మాట్లాడుతున్నాను. సో సెల్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేశావు? పోలీస్ డిపార్ట్మెంట్ సెల్ ఫోన్స్ 24/7 స్విచ్ ఆన్ లో ఉండాలి, తెలుసా? సో అది నా ఫోన్ ఇప్పుడే కింద పడి బ్రేక్ అయింది సార్.
నంబర్ లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? సరే, ఇట్స్ ఓకే. నువ్వు వెంటనే నానక్రామ్గూడలోని బ్లూ హబ్ రిసార్ట్ కి ఇమ్మీడియట్ గా బయలుదేరరా. ఓకే? ఓకే సార్. ఇక్కడ ఒక మర్డర్ జరిగింది. ఇంద్ర అనే వ్యక్తిని ఎవరో మర్డర్ చేశారు. బై ది వే, హీస్ ఫ్రమ్ వైజాగ్. ఇంద్రానా? ఎస్. అతను నీకు తెలుసా? తెలుసు సార్. ఓకే. మర్డర్ చేసిన వాళ్ళు కూడా నీకు తెలిసిన వాళ్లే. ఎవరు సార్? సూర్య. నో సార్, అతను అయి ఉన్నాడు. మీకెవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ విట్నెస్ ఉన్నారు, స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. ఐ విట్నెస్? ఎవరు సార్ అది? మృణాలినీదేవి గారు. సార్ అది నో మోర్ డిస్కషన్స్ ఆన్ ద ఫోన్. వెంటనే బయలుదేరరా. సార్ ఏమిందిరా? ఏం లేదు. ఫోన్ ఎవరు? మీ కమిషనర్ గారా? అర్జెంటుగా బయటికి వెళ్ళాలా? అవును. మరి శశిరేఖ సూర్యుల సంగతి ఏంట్రా? ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఇంతవరకు ఇంటికి రాలేదు. ఒకసారి ఫోన్ చేసి వాళ్ళ విషయం కూడా కనుక్కోరా. ఎక్కడున్నారో ఏంటో. నా మాట లెక్క చేయని వాళ్ళ గురించి నేను మాత్రం ఎందుకు పట్టించుకోవాలి? ప్రతాప్, బయటికి వెళ్ళొద్దు అని చెప్పాను. ఎందుకు వెళ్ళారు? అంతా వాళ్ళ ఇష్టమేనా? వచ్చారా? చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళారమ్మా? ఆంటీ, ప్రతాప్ గారు ఇంట్లోనే ఉన్నారా? ఏమైందమ్మా? ఎందుకంత టెన్షన్ గా ఉన్నారు? ముందు ప్రతాప్ గారు ఎక్కడున్నారో చెప్పండి. ఏదో మర్డర్ అంటూ కమిషనర్ గారి నుంచి ఫోన్ వస్తే హడావిడిగా ఇప్పుడే బయటికి వెళ్ళాడు. కమిషనర్ గారు ఫోన్ చేశారా? అవును. ఇప్పుడేం చేద్దాం సూర్య? ఏం చేయడం ఏంటమ్మా? అసలు మీరెక్కడికి వెళ్ళారు? ఇల్లు కదలొద్దని ప్రతాప్ చెప్పాడా? ఈ రోజు మీ 16 రోజుల పండగ. ప్రతాప్ భోజనానికి కూడా వచ్చాడు. ఇంట్లో మీరు కనపడకపోయేసరికి ఎంత కంగారు పడ్డాడో తెలుసా? ప్రతాప్ గారు ఫోన్ చేసేవండి, తన మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సూర్య, ఫోన్ ఇప్పుడు చేద్దాం. వద్దమ్మా, వాడి ఫోన్ పగిలిపోయింది. సంజయ్ పైనుంచి కింద పడేసింది. వాడిని కాంటాక్ట్ చేయడం కుదరదు. మరి ఇప్పుడెలా? వాడే వస్తాళ్ళి. మీరెళ్ళి మీ గదిలో రెస్ట్ తీసుకోండి, నేను కాఫీ పట్టుకొస్తాను.
మా ఇంద్ర కనపడడం లేదు. కంప్లైంట్ ఇద్దామని ఇచ్చాను. తాగి ఎక్కడో పడిపోయి ఉంటాడు. సార్, కమిషనర్ గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు, రండి. సో మిస్టర్ ప్రతాప్, డెడ్ బాడీ ఫేస్ చూసావా? చూశాను సార్. నీకు తెలిసిన ఇంద్రాదేనా? ఎస్ సార్. డౌట్స్ ఏం లేవు కదా నీకు? థ్యాంక్ గాడ్. సార్, మీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పైకలా ముద్దుగా బుద్ధిగా కనిపిస్తాడు కానీ ఇతను కనిపించేంత అమాయకుడేం కాదు. పెద్ద జాదు. అసలు నన్ను అడిగితే ఈ మర్డర్ మొత్తం ప్రీ ప్లాన్డ్ అంటాను. ఇదంతా మీ ఏసీపీ చేయించిందే అంటాను. మిస్టర్ ప్రతాప్, మేడం నేను మాట్లాడుతున్నానుగా. వీడితో మర్యాదగా డీల్ చేస్తే లాభం లేసా? హైలీ మ్యానిపులేటివ్ ఫెలో. వీడి చరిత్ర నాకు తెలుసు. నీ చరిత్ర కూడా నాకు తెలుసు. చిట్టా ఇప్పమంటావా? మిస్టర్ ప్రతాప్, ఇది సార్ వీడి స్టైలు. ఎదురు దాడి చేస్తాడు. ఎథిక్స్ ఉండవు. మీరే చూస్తూ ఉండండి. ఈ కేసులో నన్ను ఇన్వాల్వ్ చేసి నేను ఈ మర్డర్ చేశానని రేపు నా మీదే ఛార్జ్ షీట్ రెడీ చేస్తాడు. మేడం బీ కూల్. ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు? సార్, అసలు ఈ టైంలో ఈవిడ గారు ఇక్కడ ఎందుకున్నారు అడగండి సార్. గాడిదలు కాయడానికి వచ్చాను. మేడం అది నీకు అవసరమా? ప్లీజ్. నేను మీకు ముందే చెప్పాను సార్. చూశారు కదా ఎలా మాట్లాడుతున్నాడో. ఎంత తెలివిగా ఈ కేసులో నన్ను ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాడో చూశారుగా. అయినా నాకెందుకండి ఈ తలనొప్పి? మీ చావేదో మీరు చావండి. ఏదో డిపార్ట్మెంట్కి హెల్ప్ చేద్దామని నేను ట్రై చేస్తూ ఉంటే నన్నే నిలదీస్తాడా? ఏమనుకుంటున్నాడు? మిస్టర్ ప్రతాప్, యు ఆర్ డైవర్టింగ్ ద ఇష్యూ. విషయాన్ని దారి మళ్లిస్తున్నావు. మర్డర్ చేసింది సూర్య. లేదు సార్, అతను అలాంటి వాడు కాదు. అతని గురించి నాకు బాగా తెలుసు. అసలు ఇంద్రాన్ని చంపవలసిన అవసరం సూర్యకి లేదు సార్. ఉంది, ఖచ్చితంగా ఉంది. నిజాలు దాచిపెడుతున్నాడు సార్. ఏంటా నిజాలు? ఇంద్ర శశిరేఖని ప్రేమించాడు. శశిరేఖ ఆటో డ్రైవర్ సూర్యని ప్రేమించింది. అవునా కాదా? అయితే ఇంకా అయితే ఏంటి సార్? కథ అర్థం కాలేదా? క్లైమాక్స్ దాకా చెప్పాలా సార్? ఇంద్రకి సూర్యకి నాకు తెలిసి శశిరేఖ విషయంలో ఎప్పటినుంచో గొడవలు జరుగుతున్నాయి. ప్రూఫ్ కావాలంటే ఇంద్ర ఫాదర్ ఆనంద్ అడగండి, చెప్తాడు. ఇంద్ర పదే పదే శశిరేఖ వెంట పడుతూ ఉంటే ప్రతాప్ అండ చూసుకుని ప్రతాప్ దీవెన్లతో సూర్య ఇంద్రని మర్డర్ చేశాడు. ప్రతాప్ గారు చెప్పకుండా అలా ఎలా వెళ్తాం? వెళ్లాల్సిందే ఆయనకి దొరకకుండా. అదేంటి శశి? చూడగానే ఆయన చేసే పనేంటో తెలుసా? అరెస్ట్ చేయటం.